హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో బెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీస్ని ఈ లిస్ట్లో ప్రిపేర్ చేశాను. అండ్ ఈ మూవీస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. సో ఈ మూవీస్ చూసేటప్పుడు ప్లీజ్ ఒంటరిగా మాత్రమే చూడండి అండ్ ఫ్యామిలీతో మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చూప్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వర్తి అండ్ సన్నీ డియోల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ముంబైలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మూవీ క్రిటిక్స్ని టార్గెట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫేక్ రివ్యూలను అనుగుణంగా మర్డర్స్ జరుగుతున్నట్లు పోలీసులకు తెలుస్తుంది. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఈ మూవీ క్రిటిక్స్కి సంబంధం ఏంటి, వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు అనే క్వశ్చన్స్తో ఎండ్ వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వర్తిల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సన్నీ డియోల్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. బట్ సినిమా స్లోగా ఉండటం వల్ల అక్కడక్కడ బోర్ కొడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ సినిమా ఎండ్ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ 2 hours 15 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో సెకండ్ వన్ వచ్చేసి ది స్మైల్ మ్యాన్. శరత్ కుమార్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. సైకో కిల్లర్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అంతా. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, శరత్ కుమార్ ఒక పోలీస్ ఆఫీసర్. ఒక యాక్సిడెంట్ కారణంగా అల్జీమర్స్ డిసీజ్తో బాధపడుతూ ఉంటాడు. సో ఆ డిసీజ్ కారణంగా ప్రతి చిన్న విషయాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. అలాగే తన లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని 1 yearలోగా మర్చిపోతామని డాక్టర్స్ చెప్తారు. సో అదే ప్రాసెస్లో సిటీలో వరుసగా సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు అందరిని చంపుతున్నాడు, అల్జీమర్స్ బాధపడుతున్న ఈ పోలీస్ ఆఫీసర్ ఆ కిల్లర్ని పట్టుకున్నాడా లేదా, ఆ కేసుని సాల్వ్ చేస్తాడా లేదా అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీని చూడాల్సిందే. అండ్ మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అక్కడక్కడ అంటే కొంచెం స్లోగా ఉండటం వల్ల సినిమా కొంచెం అయితే బోర్ కొడుతున్నట్టు ఉంటుంది. బట్ డెఫినెట్గా మనల్ని అయితే ఎంగేజ్ చేస్తుంది అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గాడ్. సో ఈ మూవీలో జయం రవి అండ్ నయనతార మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అర్జున్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కోపం, దూకుడు రెండూ ఎక్కువే. తప్పు చేసిన క్రిమినల్స్ని అతను శిక్షించే విధానం చాలా బ్రూటల్గా ఉంటుంది. అండ్ అదే టైంలో ఒక సీరియల్ కిల్లర్ సిటీలో అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఘోరంగా చంపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా నేనే దేవుణ్ణి, దమ్ముంటే నన్ను పట్టుకోండని పోలీసులకు ఛాలెంజ్ చేస్తాడు. సో హీరో అతన్ని పట్టుకున్నాడా లేదా, అతన్ని పట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అండ్ చివరికి ఏమైంది అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ అయితే చూడాలి. అండ్ ఈ మూవీ కొంచెం లెంత్ ఉండడం వల్ల డెఫినెట్గా అయితే బోరింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ అర్జున్గా జయం రవి అయితే ఇరగదీశాడని చెప్పాలి. అండ్ నయనతార కూడా కొంచెం డీసెంట్ క్యారెక్టరే, అంత స్కోప్ అయితే లేదు పర్ఫార్మెన్స్కి. సో కొంచెం డీసెంట్గానే చేసింది. సో డెఫినెట్గా ఈ మూవీని రాక్షస్ అని అంతగా ట్రై చేశారు, బట్ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. డెఫినెట్గా వన్ టైం వాచబుల్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అంజలి సిబిఐ. అండ్ ఈ మూవీలో నయనతార, అథర్వ అండ్ అనురాగ్ కశ్యప్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, సైకో కిల్లర్ రుద్ర వరుస హత్యలు చేస్తూ సిబిఐ వాళ్లకు సవాలుగా మారతాడు. ఈ కేసుని సిబిఐ ఆఫీసర్ అంజలి హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో రుద్ర సిబిఐ వాళ్ళకి చెప్పి మరీ వాళ్ళని చంపుతూ ఉంటాడు. అసలు ఈ రుద్ర ఎవరు, అతను సైకో కిల్లర్గా ఎలా మారాడు అండ్ అంజలికి సైకో కిల్లర్కి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీని చూడాల్సిందే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సస్పెన్స్ని హోల్డ్ చేసి అండ్ మిగతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని బాగా డిజైన్ చేసుకున్నారు మేకర్స్. అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. అండ్ సినిమా అయితే కొంచెం లెంత్ ఉండడం వల్ల అక్కడక్కడ కాదు చాలా చోట్ల అయితే కొంచెం బోర్ అయితే కొడుతుంది. బట్ సినిమా ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ 2 hours 50 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రాఘవన్. అండ్ ఈ మూవీలో కమల్ హాసన్, జ్యోతిక అండ్ ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మేనన్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రాఘవన్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆనంద్ రాజ్ అంటే ప్రకాష్ రాజ్ రాఘవన్ ఫ్రెండ్, అలాగే సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా. కానీ ఒకరోజు ఆనంద్ రాజ్ కూతురు రాణి కిడ్నాప్ అవుతుంది. కానీ దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వకముందే రాణి చూపుడు వేలు కోసి ఆనంద్ రాజ్ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఆ తర్వాత రాణి డెడ్ బాడీ కూడా దొరుకుతుంది.
ఆ తరువాత రాఘవన్ ఆ కిల్లర్ని పట్టుకున్నాడా లేదా, అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీని చూడాల్సిందే. సో గౌతమ్ మీనన్ ఈ మూవీని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అంటే ఘర్షణ, ఏమాయ చేసావా లాంటి సినిమాలు కూడా తీస్తాడు అండ్ ఇలాంటి మూవీని కూడా తీస్తాడని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశాడు. అండ్ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఎండ్ వరకు ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం సూపర్ అని చెప్పాలి. అండ్ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ బోరింగ్ అన్న ఫీలింగ్ అయితే కలగదు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 hours 30 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5 అండ్ ప్రైమ్ వీడియో అండ్ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్తుడిల్ అండ్ తమిళ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో అశోక్ శెల్వన్ అండ్ శరత్ కుమార్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ప్రకాష్ చాలా భయస్థుడు, పోలీస్ అవ్వాలని ఇష్టం లేకున్నా ఫ్యామిలీ ప్రెషర్స్తో పోలీస్ అవుతాడు. కానీ ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. అదే ప్రాసెస్లో సీనియర్ ఆఫీసర్ అయిన లోక్నాథ్ దగ్గర డిఎస్పీ ట్రైనీగా వెళ్తాడు. అదే టైంలో సిటీలో కొంతమంది అమ్మాయిలను దారుణంగా మర్డర్స్ చేయబడతారు. సో ఆ సైకో కిల్లర్ ఎవరు, ఒకే ప్యాటర్న్లో మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు, సో 20 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్స్కి ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి సంబంధం ఏంటి, పిరికి వాడైన హీరో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా బ్రిలియంట్గా చూపించారు. సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్గా ఉంటుంది అండ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సైకో థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ మీరైతే ఈ మూవీని ఇప్పటివరకు మిస్ అయితే డెఫినెట్గా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో 2 hours 27 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో ఫైనల్ వన్ వచ్చేసి రాట్ససన్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఇండియాస్ బెస్ట్ సైకో కిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీలో విష్ణు విశాల్ అండ్ అమలాపాల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సూపర్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న హీరో బలవంతంగా పోలీస్ అవుతాడు. అండ్ అదే టైంలో సిటీలో కొంతమంది స్కూల్ గర్ల్స్ దారుణంగా మర్డర్ చేయబడతారు. అసలు ఈ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు వాళ్ళని చంపుతున్నాడు, హీరో తన డైరెక్టర్ మైండ్తో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సినిమా 2 hours 50 minutes ఉంటుంది. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ సస్పెన్స్ ఎండ్ వరకు ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో డైరెక్టర్ రామ్ కుమార్ అయితే బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో ఆట ఆడుకున్నాడని చెప్పాలి. అండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్ అంటే జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో చాలా బాగుంటుంది, టూ గుడ్గా ఉంటుంది. ఒక సైకో కిల్లర్ మూవీకి ఎలా అయితే ఉండాలో డెఫినెట్గా అలానే ఉంటుంది. అండ్ ఆ మ్యూజిక్ వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. అండ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో డెఫినెట్గా మీరు ఇప్పటి వరకు ఈ మూవీని చూడలేదంటే డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీని చూడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఎవరైనా మిస్ అయితే ఈ మూవీని జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా అయితే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. అండ్ ఈ మూవీస్ అన్నీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ డెఫినెట్గా మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమాలు అయితే కావు. అండ్ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సైకో కిల్లర్స్ మూవీస్ని చూడండి. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది జస్ట్ కింద కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.